హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందన. అందరూ నిండుగా రెండు చేతులు, అందరూ నిండుగా రెండు చేతులు పైకి లేపుతాం. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, యేసు ప్రభువా వందన, యేసు ప్రభువా వందనం, యేసు ప్రభువా స్తోత్రం, యేసు ప్రభువా స్తోత్రం, యేసు ప్రభువా ఆరాధన, యేసు ప్రభువా ఆరాధన, పవిత్రాత్మ దేవా వందన, పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా స్తోత్రం, పవిత్రాత్మ దేవా స్తోత్రం, పవిత్రాత్మ దేవా ఆరాధన. పవిత్రాత్మ దేవా ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు దేవుని వాక్య ధ్యానాంశం ధనవంతుడు పేద లాజరు. ధనవంతుడు పేద లాజరు విషయమును మనము ధ్యానం చెయ్యగా అందులో మనకి 3 విషయాలు తేటతెల్లమవుతున్నాయి. మొదటిది జీవితం, ధనవంతుడు పేద లాజరు జీవితం. రెండవది ధనవంతుడు పేద లాజరు మరణం. మూడవది ధనవంతుడు పేద లాజరు నిత్య జీవితం. అయితే ధనవంతుడు పేద లాజరు జీవితంలో వ్యత్యాసం ఉంది. ధనవంతుడు పేద లాజరు మరణములో వ్యత్యాసం ఉంది. ధనవంతుడు పేద లాజరు నిత్య జీవితంలో వ్యత్యాసం ఉంది. వ్యత్యాసం అనగా ఏంటి? తేడా అంటే లాజరు జీవించిన జీవితం వేరు, ధనవంతుడు జీవించిన జీవితం వేరు. లాజరు మరణము వేరు, ధనవంతుడి మరణం వేరు. లాజరు నిత్య జీవము వేరు, ధనవంతుడి నిత్య జీవం వేరు. చాలా తేడాలు ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం. మొదటిది ఏంటిది? రెండవది ఏంటిదిరా? గట్టిగా అయితే మీరు వింటలేదా? మొదటిది ఏంటిది? నిత్య జీవితమా? వ్యత్యాస కాదు, జీవితం. రెండవది మరణం. మూడవది మరి ఈ 3 గుర్తు లేకపోతే పాఠాలు ఏం గుర్తుంటారు మీకు? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిది ఏంటిది? మీరు ఆగండి, చెప్పండి. జీవమా? రెండవది ఇప్పుడే చెప్పా. మూడవది అడుగుతా వాళ్ళని అయిపోయినాక. మన పిల్లల బ్రెయిన్ పవర్ అట్లా ఉంది చూడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిది ఏంటిది? జీవితం. వాక్యంలోకి వెళదాం. లూకా శుభవార్త, కోటేశ్వరం అన్నవే, 16వ అధ్యాయము 19వ వచనం. ధనవంతుడు ఒకడు పట్టు వస్త్రాలను ధరించి నిత్యము విందులు వినోదములతో కాలము గడుపుచు ఉండెను. అతని వాకిట లాజరు అను నిరుపేదపడి ఉండెను. అతని దేహమంతయు వ్రణములతో నిండి ఉండెను. వాడు ధనికుని బల్ల మీద నుండి జారిపడి ఎంగిలి మెతుకుల కొరకు కాచుకొని ఉండెను. కుక్కలు వాని వ్రణములు నాకుచుండెను. చాలమ్మా. 19వ వచనము నుండి 21వ వచనం వరకు వీరిద్దరి జీవితంలో వ్యత్యాసం ఉంది. మొదటిది ఏంటిది అంటే లాజరు పేరు చెప్పబడింది, ధనవంతుడి పేరు అక్కడ లేదు. ఉందా? పేద లాజరు, ధనవంతుడైన డాష్ పేరు లేదు. రెండవది లాజరుకి తినటానికి తిండి లేదు, ధనవంతుడికి తినటానికి తిండి ఉంది.
లాజరు ఒళ్ళంతా వ్రణములతో నిండి ఉండెను, ధనవంతుడు ఆయురారోగ్యాలతో ఉన్నాడు. లాజరు కటిక పేదవాడు, ధనవంతుడు ఏమంటారు అష్ట ఐశ్వర్యాలు కలిగి ఉన్నాడు. ఇది వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం. లాజరుకు పేరుంది, ధనవంతుడికి పేరు లేదు. లాజరు రోగముతో జబ్బుతో ఉన్నాడు, ధనవంతుడికి ఏ రోగం? లాజరుకి తినటానికి తిండి లేదు, ధనవంతుడికి తినటానికి. లాజరు పేదవాడు, ధనవంతుడు సిరి సంపదలు కలిగిన వాడు. ఇది వీళ్ళ జీవితం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే వీరిద్దరి జీవితము నుండి మనం ఏం నేర్చుకోవాలి? వీరిద్దరి జీవితము నుండి మనము ఏమి నేర్చుకోవాలి అనేది ఒకసారి మనం తెలుసుకుందాం దేవుని బిడ్డలారా. వారిద్దరి జీవితము నుండి మనము నేర్చుకోవాల్సిన మొట్టమొదటి విషయం, ఫస్ట్ లాజరు గురించి తెలుసుకుందాం. లాజరుకి తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు లేదు, కట్టుకోవటానికి బట్టలు లేవు. మరి బాగోకపోతే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకునే అంత ఆర్థిక స్తోమత, ఒళ్ళంతా ఏం కొడుతుంది, పుళ్ళు ఉన్నాయి, కంపుతో ఉన్నాడు. వాసన, దుర్వాసన ఎవరి నుండి? లాజరు నుండి. అయినా దేవుని మీద విశ్వాసం కలిగి ఉన్నాడు. ఈరోజున నీ భర్త నిన్ను విడిచిపెట్టి ఉండొచ్చు, నీ భార్య నిన్ను విడిచిపెట్టి ఉండొచ్చు, నీ బిడ్డలు నిన్ను విడిచిపెట్టి ఉండొచ్చు, తినుటకు తిండి లేకుండా ఉండవచ్చు, మానసికమైన క్షోభని నువ్వు అనుభవిస్తూ ఉండొచ్చు. లాజరుకు లాగా నీకు చెప్పుకునే వాళ్ళు ఎవరు లేకుండా ఉండొచ్చు. అయినా దేవుని ఎడల విశ్వాసం కలిగి ఉండాలి. లాజరు లాంటి జీవితాన్ని ఈ రోజున అనుభవిస్తున్న వాళ్ళు ఎవరు మన మధ్యలో లేరు. ఆయనకి తినటానికి తిండి లేరు, ఈ రోజున మనకి తినటానికి తిండి ఉంది. ఆనాడు ఆయనకి కట్టుకోవడానికి బట్టలు లేవు, ఈ రోజున మనకి పట్టు వస్త్రాలు ఉన్నాయి. ఆనాడు ఉండటానికి ఇల్లు లేదు, ఈ రోజున ప్రతి ఒక్కరూ డాబాల్లో బ్రతుకుతున్నారు. ఆనాడు ఆయనకి ఒళ్ళంతా కురుపులుంటే హాస్పిటల్కి తీసుకెళ్లే వాళ్ళు లేరు, హాస్పిటల్ దగ్గర లేవు. ఈ రోజున ఎంత పేదవాడికైనా గవర్నమెంట్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి. కట్టిక పేదరికములో ఉండి కూడా లాజరు దేవుని ఎడల విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. ఈ రోజున మనం కూడా పేదవారిమైనా పర్వాలేదు, కానీ దేవుని మీద విశ్వాసం ఎప్పుడు కోల్పోకూడదు బిడ్డలారా. అయితే చాలామంది అంటారు, పేదరికాన్ని బట్టి, కష్టాలను బట్టి, అవమానాలను బట్టి, నిందలను బట్టి, ఏడుపును బట్టి అంటారు, దేవుడు నాకేమీ చేశాడు. తప్పు, ఆ మాట అనకండి. దేవుడు లేకపోతే మన మనుగడ లేదు, దేవుడు లేకపోతే మన జీవితము లేదు, దేవుడు లేకపోతే మన బ్రతుకే లేదు. అందుకే దేవుడు నాకేం చేశాడు అని అనకండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే లాజరుకున్న విశ్వాసం ఎలాంటిదంటే యోబుకున్న విశ్వాసం అంటిదని నేను చెప్పగలుగుతా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, యోబు గ్రంథంలో 19వ అధ్యాయంలో 25వ వచనంలో భక్తుడైన యోబు గారు పలుకుతున్న మాటలు ఒక్కసారి ఆలకించి ధ్యానం చేద్దాం. సుప్రజ, యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం. మైక్ తీసుకోమ్మా. నా విమోచకుడు సజీవుడుగా ఉన్నాడనియు, సజీవుడుగా ఉన్నాడు అనియు, అతడు కడనా భూమి మీద నిలిచి, కడనా భూమి మీద నిలిచి
నిలిచి తీరుననియు నిలిచి తీరును అనియు నేను నేరుగుదును. నేను నేర్పుదును. నా దేహము చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. నా దేహము క్షీణించిపోవును, క్షీణించిపోయినను ఈ శరీరముతోనే ఈ శరీరముతోనే నేను ప్రభువును నేను దర్శింతును. ప్రభుని. దర్శింతును. అక్కడ రెండు శరీరాలు. ఈ శరీరము క్షీణించిపోయినను నా శరీరముతోనే నేను ప్రభుని దర్శిస్తా. ఈ శరీరము అనగా మట్టి శరీరం. క్షీణించిపోని ఒక శరీరం ఉంది. ఏ శరీరం? మహిమ శరీరం. కాబట్టి యోబు గారు అంటున్నారు, నా భార్యను కోల్పోయా, నా బిడ్డలను కోల్పోయా, నా పశు సంపదలను కోల్పోయా, నా స్నేహితులను కోల్పోయా, నా ఆరోగ్యాన్ని కూడా కోల్పోయా, బూడిద మీద కూర్చొని తన ఒంటి నిండా వచ్చిన కురుపులని చిలపెంకులతో గిల్లుకుంటున్నాడు. ఎవరు? యోబు. అయితే ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో యోబు గారు అంటున్నారు, ఈ దేహము క్షీణించిపోయినను ఇదే మహిమ కలిగిన దేహముతో నేను దేవుణ్ణి చేరుకుంటా. అంటే నేను చనిపోయిన తర్వాత తప్పనిసరిగా నా దేవుని దగ్గరకు చేరుతానన్నది విశ్వాసం యోబు గారిది. మరి లాజరు విశ్వాసం కూడా అదే. నా పుళ్ళు కుక్కలు నాకినా, నేను తినేది జారిపడే ఎంగిలి మెతుకులే అయినా, నేను పడి ఉండేది ధనవంతుడు గుమ్మం దగ్గరే అయినా, నేను చనిపోతే మాత్రం నేను చేరేది మాత్రం దేవుడి దగ్గరికే అన్న విశ్వాసం మనకుండాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి అది మనము ఎవరిలో నేర్చుకోగలుగుతాము? యోబు కాదు, లాజరు గారిలో మనం నేర్చుకోగలుగుతాం. అందుకే యోహాను శుభవార్తలో చేతి మీద రాయిగా కక్క 11వ అధ్యాయము 25వ వచనం. యోహాను శుభవార్త 11:25. యేసు దయమ్మ. అప్పుడు యేసు, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించునను జీవించును. జీవము ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికీ మరణింపడు. ఇది ఎవరి విశ్వాసం? లాజరు గారి విశ్వాసం. ఏంటి ఆ విశ్వాసం? నా శరీరము క్షీణించిపోయినా, నా శరీరము కుళ్ళిపోయినా, నా శరీరము కుళ్ళి కంపు కొట్టినా, ఈ ఆత్మతో నేను ప్రభువు దగ్గరికి చేరతాను అన్న విశ్వాసం. అలాంటి విశ్వాసం ఈరోజున మనందరికీ ఉండాలి. హల్లెలూయా. నీకు ఒక విషయం తెలుసా? దేవుని బిడ్డలారా, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడి మీద విశ్వాసాన్ని మాత్రం కోల్పోకండి. యోసేపు గారి మీద నిందలు వేసి చెరసాలలో బంధిస్తే ఆయన దేవుని మీద విశ్వాసమని కోల్పోలేదు. ఇర్మియా ప్రవక్తను బంధించి బావిలో పడేస్తే ఆయన దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోలా. యెషయా ప్రవక్తను అనేక విధాలుగా హింసిస్తే ఆయన దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోలేదు. బిడ్డలారా, దానియేలు ప్రవక్తని సింహాల బోనులో వేస్తే ఆయన విశ్వాసాన్ని కోల్పోలా. అననీయ, అజరియా, మిషాయేలుని అగ్నిగుండములో వేస్తే వారి విశ్వాసాన్ని కోల్పోలేదు. దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు నేను భర్తను కోల్పోయినా విశ్వాసం కలిగినటువంటి రూతు అత్త వెంట వచ్చింది, విశ్వాసాన్ని కలిగి ఉంది. ఈ రోజున ఆస్తి కోల్పోయినా, అందచందాలు కోల్పోయినా, పేరు ప్రఖ్యాతలు కోల్పోయినా, భర్తను కోల్పోయినా, ఆరోగ్యం కోల్పోయినా, సకలాన్ని మనం కోల్పోయినా దేవుని ఎడల విశ్వాసం కలిగి ఉండటం నేర్చుకోవాలి. ఎందుకంటే ఓ రోజున భర్త వదిలేయచ్చు, భార్య వదిలేయచ్చు, బిడ్డలు వదిలేయచ్చు, తల్లిదండ్రులు వదిలేయచ్చు. చివరికి మనం ప్రేమించే ఈ శరీరము క్షీణించి పోవచ్చు. దేవుని మీద నమ్మకం ఉంటే ఆయన మనలని తన రాజ్యములో చేరుస్తారు. అందుకే దావీదు గారు అంటారు, నేను చనిపోయిన తర్వాత నేను నా పితరులని కలుసుకుంటానంటాడు. రాజుల మొదటి గ్రంథంలో
రాజుల మొదటి గ్రంథములో 2వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. జ్యోతి లేదా కరుణకుమారి వీరిద్దరిలో ఒకరు. సమూవేలు 2వ గ్రంథం ప్రక్కనే ఉంటుంది. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం. తరువాత దావీదు కన్ను మూసి తమ పితరులను చేరుకొనెను. తన పితరులను చేరుకోవటం అనగా అర్థం ఏంటి ఇక్కడ? తన పితరులు అంటే ఎవరు? అబ్రహాము, ఈసాకు, యాకోబు. నేను కన్ను మూసిన తర్వాత నేను నా పితరులు చేరుకున్నా. ఈ పితరులు ఎక్కడ ఉన్నారు? సజీవుల లెక్కలో ఉన్నారు. సజీవులు ఎక్కడ ఉన్నారు? సజీవుడైన దేవుడి దగ్గర ఉన్నారు. సజీవుడైన దేవుడు ఎక్కడున్నాడు? పరలోకములో ఉన్నాడు. అంటే దావీదు గారు అంటున్నారు, నేను చనిపోయిన తర్వాత నా పితరులని చేరుకొనెను. సో దావీదు విశ్వాసమును బట్టి, యోబు గారి విశ్వాసాన్ని బట్టి లాజరు గారు అంటున్నారు, నా ఒళ్ళు కుళ్ళిపోయినా నేను మాత్రం ఆ దేవుని దగ్గరికి చేరుకుంటా. మరి లాజరు దగ్గర నుండి మనం నేర్చుకోవలసిన మొట్టమొదటి విషయం ఏంటంటే, సమస్తాన్ని మనం కోల్పోయినా దేవుని ఎడల ఏం కలిగి ఉండాలి? విశ్వాసం కోల్పోవాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆషేరు వంశీయురాలు ఫనూయేలు పుత్రిక అన్నమ్మ అనేది ప్రవక్త పెళ్ళైన 7 సంవత్సరాలకి భర్తను కోల్పోతే 84 సంవత్సరాలు ఉపవాసం ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలోనే పరిచర్య చేసింది. ఇది దేవుని మీద మనకు ఉండాల్సిన విశ్వాసం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ధనవంతుడు జీవితానికి వద్దాం. ఎవరి జీవితం? ధనవంతుడు. ఇక్కడ గొప్ప విషయం చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. లాజరు పేరైతే ఉంది కానీ ధనవంతుడు పేరు లేదు. ఎందుకని? మౌనిక చెప్పు, పర్వాలేదు. లాజరు సజీవుడు, వెరీ గుడ్. ప్రతి ఒక్కరు ఓకే. ధనవంతులు అందరి గురించి చెప్పాడు, ఏమి లేదు, సింపుల్. ధనవంతుడు, పేద, లాజరు అన్నారు, కానీ ధనవంతుడి పేరు చెప్పలా. లాజరు పేరు ఎందుకు చెప్పారంటే, నా గొర్రెలు నా స్వరమును ఎరుగును, నేను వానిని ఎరుగుదును. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 14 వచ్చిన. మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 14 వచ్చిన. ఎవడైనను మిమ్మల్ని ఆహ్వానించక మిమ్మల్ని ప్రసంగిస్తూ. యోహాను 10:14. నువ్వు మత్తయి 10:14 చదివి. నేను మత్తయి చెప్పానా? సారీ. అయితే ఈ మధ్య నాకు కూడా మతి మార్పు వచ్చిందిలే. యోహాను 10:14. మార్తమ్మ, ఏంది నేను భోజనాలు అరగలేదా? నలబాళ్ళు అయ్యి నేను మంచి కాపరిని, నేను నా తండ్రిని ఎరుగుదును. నేను మంచి కాపరిని నన్ను నా తండ్రి ఎరిగి ఉన్నట్లుగా నేను నా తండ్రిని ఎరుగుదును. అట్లే నేను నా గొర్రెలను నా స్వరము వినును. నా గొర్రెలు నా స్వరమును వినును. నేను గొర్రెల కొరకు ప్రాణమును ఇచ్చేదను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా గొర్రెలు ఏమంటాయట? మరి ఇప్పుడు గొర్రె ధనవంతుడా, పేద, లాజరా? ఇద్దరు అనగాకండి, తెలివిగా ఒక్కరే. దైవ స్వరమును విని దైవ స్వరమునకు విధేయత చూపువారే దేవుని మందలో గొర్రె. ఆ గొర్రె ఎవరు అనగా లాజరు. సో లాజరు నా మాట విన్నాడు, నా స్వరము విన్నాడు, నా మాటకు విధేయత చూపాడు. కాబట్టి నా గొర్రె గురించి నాకు బాగా తెలుసు. అందుకే గొర్రె పేరు నాకు తెలుసు. మరి ధనవంతుడు దేవుని స్వరమును వినలా, దేవునికి లోబడలా, అతడి పేరు ఆయనకి తెలియదు. ఇక్కడ ఒక విషయం గమనించండి. నా ప్రశ్న,
నీ పేరు ఎక్కడుంది? అసలు నీ పేరు దేవుడికి తెలుసా? అయ్యా గుళ్ళో బాప్తిజం తీసుకున్నా నా పేరు రిజిస్టర్లో ఉంటే కుదరదు. గుళ్ళో పెళ్లి చేసుకున్నా రిజిస్టర్లో ఎక్కింది, సర్టిఫికెట్ ఇచ్చారు, కుదరదు. ఓకేనా? నీవు నిజమైన గొర్రెవైతే ఆయన స్వరమును విను, ఆయన స్వరానికి లోబడు, ఆయన అడుగుజాడల్లో నడువు. అప్పుడు అంటాడు, నువ్వు నా గొర్రెవి, నీ పేరు నాకు తెలుసు, నీ గురించి నాకు తెలుసు, నీ పేరు జీవ గ్రంథములో. సో లాజరు గారి పేరు ఎక్కడ రాయబడింది? అందుకే ఆయన పేరు ఉంది. ధనవంతుడొక్కడు. ఈ రోజున నీ పేరు ఎక్కడుంది? రేషన్ కార్డులో కాదు, ఆధార్ కార్డులో కాదు, ఓ బండ మీద కాదు, ఆ బండ బొంద మీద కాదు. హల్లెలూయా. ఎక్కడుండాలి నీ పేరు? జీవ గ్రంథములో రాయబడిన వ్యక్తి పేరు దేవుడు స్వయంగా ఉచ్చరించారు, లాజరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లాజరు పేరు జీవ గ్రంథములో రాయబడి ఉన్నది. అందుకే లాజరు అను నిరుపేద మరణించగా, మరి ఆ లాజరు విశ్వాసమును బట్టి దేవుడు ఆ బిడ్డను బహుకరించాడు. మరి ధనవంతుడి పరిస్థితి ఏంటో చూద్దామా? ధనవంతుడి పరిస్థితి, ధనవంతుడి పేరు ఎందుకు చెప్పలా? మత్తయి శుభవార్త 25:43. వాళ్ళిద్దరి చదివి ఇప్పుడు నువ్వు చదువుతోలేదు సొత్త. మత్తయి శుభవార్త 25:43. ధనవంతుడి పేరు ఎందుకు రాయబడాలా? మత్తయి 25:43. ఇతడు తప్పు చదువుతున్నావు. మత్తయి 25:43 చదువు. అవును చదువు. నేను చెప్పాక వాళ్ళిద్దరు చదివి నువ్వు చదవాలని. మత్తయి శుభవార్త 25:43. 25. చెప్పాలన్న నీరసం కూడా వస్తుంది నాకు. అరే మీరు నవ్వుతున్నారు, మీరు బైబుల్ చదవండి. ఈ నెక్స్ట్ మీరే ఆగండి. మీరు ఎట్ట నవ్వుతారు చూస్తా. పరదేశినై ఉంటిని, పరదేశినై ఉంటిని. నువ్వు దాసరకరుణ కుమారివా? పరదేశినై ఉంటిని, నన్ను ఆదరించలేదు. వస్త్రహీనుడనై ఉంటిని, నాకు వస్త్రాలని ఇవ్వలేదు. రోగినై ఉంటిని, నన్ను పరామర్శించలేదు. చెరసాలలో ఉంటిని, నన్ను దర్శింప. అందుకే ఈయన పేరు ఎక్కడ లేదు. ఎవరి పేరు? అర్థమైందా? ఇంకా 42 నుంచి అయితే, ఏలైనా నేను ఆకలి కొని ఉంటిని, మీరు అన్నం పెట్టలేదు. దప్పిక కొని ఉంటిని, దాహము తీర్చలేదు. వస్త్రహీనుడినై ఉంటిని, వస్త్రాలు ఇయ్యలేదు. పరదేశినై ఉంటిని, పరామర్శించలేదు. చూడండి ఎంత చక్కనైన మాట. ఇదన్నీ ఎవరు చేశాడు? ఈయన కళ్ళెదురుగున్నా. కరెక్ట్గా చెబుతున్నారు. కళ్ళెదురుగానే ఒక ఆయన ఉన్నాడు, తిండి లేక, వస్త్రాలు లేక, నీడ లేక, నీరు లేక, గుడ్డ లేక ఒక ఆయన కళ్ళెదురుగా బాధపడుతున్నారు. ఎవరైనా ఆయనకి జైలా? ఎవరైనా ధనవంతుడు. అందుకే ఆయన పేరు ఎక్కడ లేదు. నీ ఇంటికి ఆకలేస్తుంది, అవసరమని నీ దగ్గరకు వస్తే ఓ ముద్ద అన్నం పెట్టు. నీ కళ్ళెదురుగానే తిండి లేక, నీరు లేక, గుడ్డ లేక, నీడ లేక, గాయాలతో పడి ఉంటే నాకెందుకులే, మనోడు కాదు కదా, మన పార్టీ కాదు కదా, మన కులం కాదు కదా, మన ప్రాంతం కాదు కదా, మన దేశం కాదు కదా, మనోడు కాదు కదా అని గనక నువ్వు కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, దేశాన్ని చూస్తే నీ పేరు కూడా ఉండదు అక్కడ. ఎక్కడ? అందుకే ఆయన పేరు లేదు. ఎవరి పేరు? ఎవరి పేరు ఉంది? ఎందుకు? ధనవంతుడు దృష్టి డబ్బు మీద ఉంది, పేదోడు దృష్టి దేవుడి మీద ఉంది. అందుకే ధనవంతుడి పేరు అక్కడ లేదు. అందుకే లాజరు పేరు ఉంది.
ఇందుకు యోహాను గారు రాసిన మొదటి లేఖ, మౌనిక, యోహాను గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం, యోహాను గారు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 17వ వచనం. ఏ వ్యక్తి అయినను ధనికుడై ఉండి కూడా అవసరములలో ఉన్న తన సోదరుని చూసి తన హృదయ ద్వారమును మూసివేసుకొనుచు తన హృదయమున దైవ ప్రేమ కలదు అని ఎట్లు చెప్పగలవు? అర్థమైందా? నేను నా కాడ సిరి సంపదలు ఉన్నాయి, అష్టైశ్వర్యాలు ఉన్నాయి, అయితే నా కళ్ళెదురుగా ఒక వ్యక్తి జబ్బుపడి ఉన్నాడు, ఒక వ్యక్తి రోగముతో ఉన్నాడు, ఒక వ్యక్తి ఆకలితో ఉన్నాడు, అయితే నాకెందుకు లేని తలుపు వేసుకున్నాడు. అయితే ఆడి పేరు జీవగ్రంథంలో ఉంటుందా? అదిగో అలాంటి వాడే ఈ ధనవంతుడు. అందుకే అతడి పేరు లేదు ఎక్కడ జీవగ్రంథమును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి డబ్బుంది, పేదోడికి సహాయం చేయలా. డబ్బుంది, ప్రభుని మహిమపరచలా. డబ్బుంది, గర్వానికి వెళ్ళావు. నీ పరిస్థితి ఏంటి? పురుగులు పడి సత్తా. ఏం బట్టి అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 35వ వచనం, నాగజ్యోతి 23వ వచనం. అపోస్తుల కార్యాలు 12వ, ఇటు కొత్త నిబంధనలు పాత నిబంధనలు ఎదుగుతున్నావు. ఈ మధ్య గుడికి రాకపోతే అపోస్తుల కార్యాలు ఎటో కూడా నీకు అర్థం కావట్లేదు అనమాట. 12:23 అపోస్తుల కార్యాలు 12:23. మైక్ ఎందుకు ఇచ్చారక్క? అతడు దేవుణ్ణి మహిమ పరపనందున వెంటనే ప్రభువు దూత అతనిని కొట్టెను కనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. ఏం చచ్చాడు? ఎట్ట చచ్చాడట? పురుగులు పడి చచ్చిపోయాడట. ఎవరు పురుగులు పడి చచ్చిపోయింది? మీకు ఇక్కడ 2 విషయాలు చూడండి. లాజరు పుల్లకి, ఆ పుల్లలో నుంచి కారుతుంటే దేవుడు ఎవరిని పంపించాడు? కుక్కలను పంపించాడు. మరి హెరోదు రాజు పురుగులు పడి చచ్చిపోతుంటే పంపించచ్చుగా. ఎందుకంటే లాజరు సాక్ష్యం కోసం దేవుడు అలా ఉంచాడు. మరి హెరోదు రాజు కూడా ఏం పడి చచ్చిపోయాడు? పురుగులు పడి చచ్చిపోయాడు. అందుకే ఈరోజున డబ్బు ఉందని, ధనం ఉందని మనం గర్వానికి వెళ్ళకూడదు. నీ కళ్ళెదురు ఎవరైనా తిండి లేకుండా, వస్త్రాలు లేకుండా, లేకపోతే జబ్బు పడి ఉంటే సహాయం చేయి. దేవుడు దానిని లెక్కలోకి తీసుకుంటారు. కానీ తిండి లేకుండా మన మధ్యలో లేరా? తిండి లేకుండా, వస్త్రాలు లేకుండా, బట్టలు లేకుండా ఉన్నవారు మన మధ్యలో లేరా? ఉన్నారు. వాళ్ళని పట్టించుకున్నాడు లేరా? ఉన్నారు. నీ కళ్ళెదురుగా నీ తల్లి మంచాన పడి ఉంటే ఆ తల్లిని పలకరించేవాడు లేనివాళ్ళు, కనీసం ఆ తల్లిని కూడా పలకరించకుండా పక్కకి వెళ్ళిపోయేవాళ్ళు లేరా? అమ్మ తిన్నావా అని అడగని వాళ్ళు కూడా ఉంటారు. ఆ తల్లి దగ్గర వాసన వస్తుంటే ఆ గదిలోకి వెళ్ళటానికి కూడా అసహించుకునేవాళ్ళు మన మధ్యలో లేరా? ఉన్నారు. మనం దేవుని బిడ్డలుగా అలా చేయకూడదు. ఈరోజున చాలామంది అలాగే చేస్తూ ఉంటారు. మనం శుభ్రంగా ఉన్నాం, మనం అందంగా ఉన్నాం, చెడు వాసన వస్తుంది, కుళ్ళిపోయిన వాసన వస్తుంటే ఆ పక్కమటి వ్యక్తి దగ్గరికి ఎత్తి పలకరించే వాళ్ళు ఎవరు ఉండరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో కాబట్టి ధనవంతుని జీవితం, పేద లాజరు జీవితం మీకు అర్థమై ఉండాలి. రెండవది మరణం. ధనవంతుడు మరణం, పేద లాజరు మరణం. లూకా శుభవార్త 16వ అధ్యాయం 22వ వచనం నుండి. ప్రకాశమా, లూకా శుభవార్త 16వ అధ్యాయం 22వ వచనం నుండి 22 నుండి 22. ఆ నిరుపేద మరణించగా దేవదూతలు అతనిని కొనిపోయి
అబ్రహాము వడిలోనికి చేర్చిరి. ఒకటి. ధనికుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. పాతాళమును. చాలమ్మా, ఒక నిమిషం. ఇప్పుడు మనం రెండో పాయింట్ ఎక్కడున్నాం? మరణం. ధనవంతుడు చనిపోయాడు, పేద లాజరు చనిపోయాడు. అయితే పేద లాజరు చనిపోయాడు, వెంటనే ఎవరు వచ్చారు అమ్మా? ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చారు. దేవదూతలు అతన్ని ఎక్కడికి తీసుకెళ్లారు? అబ్రహాము వడిలోనికి చేర్చారు. మరి నువ్వు చనిపోతే దేవదూతలు వస్తారా? ఇక్కడ ఒక విషయం గమనించండి. లాజరుకి తినుటకు తిండి లేకపోయినా, ఉండటానికి ఇల్లు లేకపోయినా, ఒళ్ళంతా వనములతో వాసన వస్తున్నప్పటికీ ఆయన ఆత్మ బ్రతికే ఉంది. ఏమై ఉంది? ఆత్మ. ఆయన ఆత్మ చనిపోలా. మన దేహము క్షీణించిపోతున్నప్పటికీ కూడా మన ఆత్మ బ్రతికే. మన ఆత్మ బ్రతికే ఉండాలి అంటే దేవుని ఎడల విశ్వాసము కలిగి ఉండాలి. ఆయన ఆత్మ బ్రతికి ఉన్నది కాబట్టే బ్రతికి ఉన్నటువంటి ఆత్మను ఆత్మరూపుడైన దేవుడు ఆత్మరూపములో ఉన్న దేవదూతలను పంపించి వారి ఆత్మను పరలోకానికి. మరి ఈ రోజున మనం చచ్చిపోతే దేవదూతలు వస్తారా? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలు, స్టెఫాను చనిపోతున్నప్పుడు ఆకాశము తెరవబడగా పరలోకం ఆయనకి కనపడది. భక్తుడైనటువంటి పౌలు గారు చనిపోక ముందే, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను, నేను మంచి పోరాటమును పోరాటి తిని నా కోసం పందెపు బహుమానం ఎదురు చూస్తుందన్న దర్శనం ఆయనకి కనపడింది. అంటే వాళ్ళు జీవించిన జీవితానికి దేవుడు దర్శనాలు ఇస్తున్నాడు. మరి మనం జీవించిన జీవితానికి ఏమొస్తాయి? కలలు వస్తాయి. రేత్రి పాములు, తేళ్ళు, జర్రులు, దెయ్యాలు, భూతాలు. ఈ కలలు రాకుండా మంచం చుట్టూ అంత్రాలు, మంత్రాలు, తంత్రాలు కడతా ఉంటారు. లేదంటే ఇంటి గుమ్మానికి ఒకటి పెడతారు. ఏది? ఒకటి కాయ, రెండోది కంప. ఏ కాయ? కొబ్బరికాయో, గుమ్మడికాయో, బీరకాయో, బెండకాయో, దొండకాయో, చిక్కుడుకాయో, టమాటాకాయో, కొబ్బరికాయో ఏదో కడతారు. తర్వాత అమ్మో వాడు రాకుండా ఏ కంప? గేరకంపో, గేరకాళ్ళు ఏదో పెడతారు. ఈ బెట్టకాకండి. విశ్వాసము కలిగి ఉంటే ఇవేవి పెట్టాల్సిన అవసరం లేదు. అదే ఆశ్చర్యం వేసింది. ఏంటి ఆశ్చర్యమో తెలుసా? లాజరు చనిపోయిన వెంటనే దేవదూతలు ఎందుకు వచ్చారంటే, అక్కడ చనిపోయింది లాజరు ఆత్మే కానీ, ఆయన చనిపోయింది లాజరు దేహమే కానీ ఆయన ఆత్మ అయితే గుర్తుపెట్టుకోండి, మన ఆత్మ ఎప్పుడు బతికే ఉండాలి. ఉదాహరణకి 10 మంది కన్యలు తీసుకోండి. 5 ఆత్మలు ఎలుగుతున్నాయి, 5 ఆత్మలు కొడగడుతున్నాయి, ఆరిపోతున్నాయి. ఈ లోపల అయ్యగారు రానే వచ్చారు. నీ ఆత్మ వెలిగించబడి ఉంటే నిన్ను కూడా దేవదూతల ద్వారా దేవుడు పరలోకానికి తీసుకెళ్తాడు. అది లాజరు మరణం అంటే. ఇంకొక విషయం తెలుసా? చనిపోయిన వెంటనే లాజరు గారేమో ఆ మహిమను చూస్తున్నారు. ఆ మహిమ రాజ్యంలోకి ఆయనేమో అష్ట కష్టాలు పడుతున్నాడు. ఎవరైనా అడుగాదు, అడు చూడగాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇది మొదటిది. లాజరు గారు చనిపోయారు, పరలోక రాజ్యానికి చేర్చబడ్డారు. ధనవంతుడు చనిపోయాడు, ఏమైపోయాడు? పాతి పెట్టబడ్డాడు. అవునా? అవునా కాదా? మనోళ్ళు కూడా చచ్చిపోతారు, మనం కూడా పాతి పెడతాం. ప్రార్థన చేయరు. ఫస్ట్ ఒక వ్యక్తి చనిపోయాడని తెలియగానే బాక్స్లో ఉంటారు, ఎక్కడ చూస్తారు, ఎక్కడ చచ్చిపోయాడు? ప్రార్థన చేస్తావా చచ్చిపోయిన వ్యక్తి కోసం? ప్రార్థన చేయరు. ఎక్కడ చచ్చిపోయాడు? తర్వాత ఇక పెద్దలందరూ పోగవుతారు. బ్యాండ్ మేళం చెప్పారా, పువ్వులు చెప్పారా, బాంబులు చెప్పారా? ఇవన్నీ బైబిల్లో ఉండయా? అక్కడ ప్రార్థన చేస్తుంటే ఒకటే గొడవ. ఎక్కడ? ఇంటి దగ్గర ప్రార్థన చేస్తుంటే ఒకటే ఏడుపు. ప్రార్థన చేయండి ఏడ్చే బదులు. సరే,
గుళ్ళోకి వచ్చే చెవులు ఊతారు, స్వామి వాతావరణం బాగోలేదు తొందరగా కానీ అంటారు. మళ్ళీ గుళ్ళో నుంచి సమాధి కాడిపోయేదరకు ఎగురుతూ ఉంటారు. మరి ఆ టైం ఏమవ్వాలా? ఆ టైం ఏమవ్వాలా? చనిపోయిన వ్యక్తి కోసం ప్రార్థన చేయి. మరణము ధన్యము, మరణము లాభకరం, మరణం ఆనందం. ప్రార్థన చేయరు. ఏదో బ్యాండ్ మేళం, పూలు, కుంకుమ, అందులో ఇవన్నీ ఆడండి బైబిల్లో. ఇంకొక అయ్యా తేరే అంటే ఎగరని ఇట్లా, ఇంకొక నిప్పు పెట్టావా నాయన అని తిట్టుకునేవాళ్ళు ఉంటారు. హల్లెలూయా. ఇవన్నీ ఎవరి ఆచారాలు? అన్యుల ఆచారాలు. నీకు నిజంగా వ్యక్తి మీద ప్రేమ ఉంటే బాంబులొద్దు. అసలు నిజంగా బాంబు కింద పెట్టడానికి పైకే పోతాడు. ఎవరు చెప్పారు ఇవన్నీ చేయమని? సరే, బాధతో పొరుగురు నుండి వచ్చావు. పొరుగురు నుండి వచ్చినప్పుడు నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలి. వీడు ప్రార్థన చేయడు. ఆ చచ్చిపోయిన ఆయన పెద్దల దగ్గరికి పోయి ఏమన్నా ఉందా, ఏమన్నా ఉందా, ఇచ్చిన దాకా పీడించుకొని తింటారు దరిద్రులు. అందుకే మన ఆత్మ కోసం దేవదూతలు రారు. చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి చిన్న ప్రార్థన చేయి. ఆ వ్యక్తి ఇంటి దగ్గర నుండి ఇక్కడ తీసుకొచ్చే ప్రార్థన చేయండి. ఇక్కడి నుంచి సమాధికి వెళ్ళే దగ్గరికి ప్రార్థన చేయండి. ఇది మనం చేయాల్సిన బాధ్యత. ప్రార్థన 2 నిమిషాలు అయితే దాని ముందు ఎగిరేది మాత్రం చాలా చాలా టైం పట్టింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇవి మనకు దేవునికి ఇష్టం లేదు. ధనవంతుడు చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. లాజరు చనిపోయాడు, పాతి పెట్టినట్టుగా కూడా అక్కడ దేవదూతలు వచ్చారు. ఇలాంటి కొన్ని అన్యుల ఆచారాలు మనం వదిలేయాలి, మానేయాలి. లాజరు సమాధి దగ్గరికి వెళ్ళిన యేసయ్య ఏం చేశారు? ప్రార్థన చేశారు. ఓ చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయి. ఆయన తీసుకొని వెళుతుంటే జపమాలు చెప్పుకుంటా, పాటలు పాడుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ దాకే, ఆడదాకా రారు. ఎందుకని మధ్యలో పోలీసు వాళ్ళు ఉంటారుగా. ఆ పోలీసులను కాపలా పెట్టింది కూడా మీరేగా. ఒక వ్యక్తి చనిపోతే, మన ముస్లిం సహోదరులు చనిపోతే, ఆడు శత్రువైనా, మాట్లాడకపోయినా, పలకరించకపోయినా ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి అందరు కలిసి మోస్తారు. దేన్ని? చనిపోయిన పార్థివ దేహాన్ని. అన్యులు చూడండి, కొంతమంది ఏం చేస్తారు, ముందు ఒక వ్యక్తి గంట కొట్టుకుంటూ వెళుతూ ఉంటారు, వెనకాల ఏంటది శంఖం ఊదుకుంటూ వస్తూ ఉంటారే కానీ ఈ బాంబులు, ఈ గోళ్ళు ఏడుండయి మనకే. నిజం చెబుతున్నా. ఇప్పుడు ధనవంతుడు ఉన్నాడు, ధనవంతుడిని కూడా అట్లాగే పారేసి ఉంటారు. టేక చెక్కతో పెట్టా, అందులో పట్టు వస్త్రాలు పెట్టుంటారు, బాగా సును కొడతారు. ఏంటిది? బతికొండగా కొడుకు అమ్మకి అయ్యకి స్నానం చేపిడు కానీ చచ్చిన సును కొడతా ఉంటాడు. ఏంటిది? బతికొండగా అమ్మ అమ్మ అని పిలవడు కానీ ఆ దింపుతారు కళ్ళంలో. అమ్మా అమ్మా నువ్వు రా, ఏం వస్తాడు? నువ్వు బ్రతికుండగా ఏదైనా చెయ్యి. బ్రతికుండగా ఆ తల్లిని తండ్రిని ఇద్దరిని కూర్చోబెట్టి చెరువుకు దండేసి చెరువుకు పట్టు వస్త్రం పెట్టు. ఇప్పుడు చచ్చిపోయినాక కింటా పూలు చల్లావు. దేనికి? ఇవన్నీ ఎవరి ఆచారాలు? అన్యుల ఆచారాలు, దేవునికి ఇష్టం లేని కార్యాలు. మారండి. ఇప్పటికే చాలా వరకు రగులుతూ ఉందనుకోండి. ఇప్పటికే చాలామంది మాట్లాడకుండా మొహాలు తప్పించుకొని తిరుగుతున్నారు. అయినా నో ప్రాబ్లం, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పటికే చాలామంది చూస్తే మొహం ఎట్ట మాడిపోద్దంటే నాకంటే నల్లగా మాడిపోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ రేపు దేవుడు నన్ను అడుగుతాడు, నువ్వు సరి చేసావా? సరి చేసా. సరి చేసుకున్నారా? లేదు. ఎవరు శిక్షిస్తాడు? నన్నా నిన్న? హల్లెలూయా. ఆ రాజుగారిని కూడా, ఆ ధనవంతుడిని కూడా అలాగే మట్టి చేశారు. రాజలాంఛనాలతో ధనవంతుడు చేసినట్టు చేశారు. చివరికి ఎక్కడ పెట్టారు? హెరోదు రాజు పురుగులు పట్టినట్టు ఈడు గూడు పట్టినాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
హల్లెలూయా. ప్రార్థన చేయరు, మళ్ళీ దారి మధ్యలో బేషన్లో పెడతా ఉంటారు. ఏంటిది? ఎవడు పెట్టమంటావు? ఆ రోజుల్లో చుట్టాలందరూ వచ్చారు, భోజనం పెట్టే ఓపిక లేదు. ఏ రోజుల్లో? పాత రోజుల్లో పేదోళ్ళమే నలుగురు వచ్చారు కాబట్టి భోజనం పెట్టే ఓపిక లేదు కాబట్టి మరమరాలు రూపాయికి సోలడు వచ్చాయి. ఇవన్నీ తీసుకొని అయ్యా ఆకలితో వెళ్ళగాకనని పంపించేవాడు. ఈ రోజున వచ్చిన వాళ్ళకి భోజనాలు వండుతున్నారు, పెడుతున్నారు. ఎందుకు ఇది అంటే ఏమో వెనక నుంచి వస్తుంది. ఇవన్నీ ఎవరి ఆచారాలు? వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టండి. దూర ప్రాంతం నుండి వస్తున్నారు, ఆకలి తీర్చుకునే వాళ్ళ తప్పు లేదు. ఇలాంటి కొన్ని ఆచారాలు మనం ఏం చేయాలి? వదిలేయాలి. ప్రార్థన చేయండి. చనిపోయిన వ్యక్తి కోసం ప్రార్థన చేయండి. చనిపోయిన వ్యక్తి కోసం ఒక పూజ పెట్టించండి. చనిపోయిన వ్యక్తి తరపున అన్నదానం చేయండి, వస్త్రదానం చేయండి. కానీ ఇలాంటి అన్యుల ఆచారాలు మాత్రం ఏంద్రా, ఇంకా గొప్ప కోసం నా తండ్రి నేను ఎట్టబారేసా బాంబులు ఎవడు అడిగి? మీ తండ్రి అడిగిండా? సో కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ ధనవంతుడిని ఎలా పారేశారు? అయితే ఇప్పుడు ధనవంతుడి దగ్గరికి వెళ్దాం. మూడో పాయింట్ ఏంటి? నిత్య జీవం. మరణం అయిపోయింది, నిత్య. అబ్రహాము, లాజరు గారు ఎక్కడున్నారు? పరలోకంలో. ధనవంతుడు ఎక్కడున్నాడు? పాతాళంలో ఉన్నారు. ఇక్కడ 3 విషయాలు చూడాలి. పాతాళములో ఉన్నవాడు పరలోకములో ఉన్నవాడు చూస్తున్నాడు, పరలోకములో ఉన్నవాడు పాతాళ లోకములో ఉన్నవాడు. ఇద్దరు. ఇది మొదటిది. రెండవది, పరలోకములో ఉన్నవాడు పాతాళ లోకంలో ఉన్న వ్యక్తితో మాట్లాడుతున్నారు. రే, పాతాళ లోకములో ఉన్నటువంటి వారు పరలోకంలో ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నారు. వాళ్ళు పడే సంతోషం ఈడు చూస్తున్నారు, ఈడు పడే బాధ వాళ్ళు చూస్తున్నారు. అంటే ఎందుకు చెబుతున్నానంటే, ఉదాహరణకి ఎందుకు ఈ వాక్యం చెబుతున్నానంటే, మంచిగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలని పీఠం ఎక్కి గట్టిగా చెప్పా. అందరం చచ్చిపోతాం. నువ్వు పరలోకంలో ఒరే అడుగురా, మన స్వాములోరో మన ఊర్లో ఎగిరి చెప్పిండు గారా, కనపడతారు రేపు ఒకళ్ళకొకళ్ళు. ఈడ కనపడకుండా ఏది చేసినా ఆడ మొత్తం కనపడింది. నేను చెప్పింది అర్థమైందా? ఇక్కడ కనపడకుండా దాక్కొని దాచిపెట్టి రాజకీయాలు చేసినా, చెవులు కొరికినా ఈడ కనపడకపోవచ్చు, ఆడ కనపడిద్ది. అప్పుడు అబ్రహాం గారు, లాజరు గారు కిందకు చూస్తున్నారు. ఎవరి వైపు? ధనవంతుడు ఎవరిని చూస్తుండో. ఇప్పుడు చూడండి, వాళ్ళిద్దరు ప్రశాంతంగా ఉన్నారు. లాజరు గారు, ధనవంతుడు చూడండి, అయ్యో గత జీవితం గుర్తొస్తుంది. గత జీవితం అంటే భూమి మీద బతికి ఉండగా, అయ్యో ఆయన తింటానికి తిండి లేకపోయినా దేవుడా 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 అన్నాడు. మరణావస్థలో ఉండి దేవుడా దేవుడా అన్నాడు. నా దగ్గర అన్నీ ఉన్నాయి, దేవుడా దేవుడా అనలేదు. అయ్యో నా బతుకు చూడు. గతం గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చింది? గతం గుర్తొచ్చింది. ఆ నరక యాతన అనుభవించేటప్పుడు మన గత బ్రతుకు గుర్తు వస్తుంది. అందుకే దావీదు గారు ఒక మాట అంటారు. 25వ కీర్తనలో 7వ వచనంలో ఒక మాట అంటారు. చదువమ్మ సలోమి. సిపోరా రెడీగా ఉండాలి. 25:7 యవ్వనమున నేను చేసిన పాపాలని చూడండి, జ్ఞాపకం చేసుకోగాకయ్యా దేవుడా. వృద్ధాప్యములో ఉన్నటువంటి దావీదు గారు అంటున్నారు, అయ్యా యవ్వనమున నేను చేసిన పాపాలని క్షమి అయ్యా, గుర్తు తెచ్చుకోమాకు అంటున్నాడు. సో కాబట్టి మనం పరలోకాన్ని నరకానికి వెళితే గుర్తొస్తాయి. ఏంటి? ఎప్పుడు చేసినాయి? బ్రతికి ఉండగా చేసిన పాపాలన్నీ మనకి గుర్తొస్తాయి. ఇంకొక విషయం చూడండి, ఆయన నరకములో అష్ట కష్టాలు పడుతున్నాడు. అయ్యా తండ్రి అబ్రహామా, బాగా దాహం వేస్తుందయ్యా, ఒక చుక్క నీళ్ళు నా గొంతులో పోయాయ్యా అంటే ఆయన ఏమన్నాడు? ఈయన గుర్తు చేస్తున్నాడు. ధనవంతుడా, భూలోకంలో ఏం జరిగింది? నువ్వు సుఖభోగాలు అనుభవిస్తుంటే లాజరు అష్ట కష్టాలు పడ్డారు కదా, ఇప్పుడు నువ్వు అష్ట కష్టాలు పడుతుంటే లాజరు గుర్తు చేశాడు. అబ్రహాం కూడా గుర్తు చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈయనకేమేస్తుంది? దాహం వేస్తుంది. ఆయన దగ్గర ఏముంది? జీవజలం ఉంది. పరలోకంలో ఉండే జలం
అయ్యా ఒక్క సొక్క నీరయ్యి అంటే కుదరదు. నరకములో నువ్వు నరక యాతన అనుభవిస్తుంటే పరలోకములో ఉన్నవారు సహాయం చేయరు, భూలోకములో ఉన్నవాళ్ళు కూడా మనకు సహాయము. గుర్తుపెట్టుకోండి, ఆయన గుర్తు చేశాడు, ఆయనకి గుర్తొచ్చింది. ఏంటిది? అబ్రహాము తను చేసిన పాపాలు ధనవంతుడికి గుర్తు చేశాడు, ధనవంతుడికి కూడా తన గత జీవితం గుర్తొచ్చింది. హల్లెలూయా. అయితే లాజరుకి పరలోకమే శాశ్వతమైన జీవితం, ధనవంతుడికి నరకమే శాశ్వతమైన, అదే నిత్య జీవితం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి నువ్వు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు? నువ్వు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు? నాకు తెలియదని మాత్రం అనగాకండి. ఎందుకు? నేను మీకు ఒక సంఘటన చెప్తా. సంఘటన కాదు, మీకు ఒక చెబుతా. ఎప్పుడైనా వ్యక్తిగతంగా ఎవరు లేనప్పుడు దేవుడి సన్నిధిలోనో నీ గదిలోనో తలుపులు వేసుకొని మౌనంగా ప్రార్థన చేయి. నీ ఆత్మను దేవుడికి అప్పగించి చేయి. నువ్వు చేసిన చిన్నతనము నుండి నువ్వు చేసిన పాపాలన్నీ దేవుడు గుర్తు చేస్తాడు, తప్పనిసరిగా చేస్తాడు. చిన్నతనము నుండి ప్రతిదీ గుర్తొస్తుంది. ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలా, నువ్వు దేవుడితో మాట్లాడాలి, దేవుడు నీతో మాట్లాడాలి. అందుకే ప్రభు అన్నారు, నువ్వు నీ గదిలోనికి వెళ్ళి తలుపులన్నీ మూసుకొని ప్రార్థన చెయ్యి, గుర్తు చేస్తాడు దేవుడు. అందుకే దావీదు అంటాడు, యవ్వనం చేసిన పాపాలు నీకు తెలుసు, నాకు తెలుసు, దయచేసి వాటిని గుర్తుకు తెచ్చుకోవాక అన్నాడు. ఒకసారి మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సైలెంట్గా కూర్చొని నీ గదిలో కూర్చొని, ఎవరు భార్య భర్త పిల్లలు లేనప్పుడు కూర్చొని మోకాళ్ళు వేసి ప్రార్థన చేయి. గత జీవితం అంతా చక్రం తిరిగి తిరిగిద్ది. ఎవరు తిప్పుతారు చక్రం? మనం అనుకుంటాం పోతే పోయిందని అనుకుంటాం, కానీ గుర్తు. అందుకే ఇప్పుడైనా మనం మారు మనస్సు పొందాలి. ఇప్పుడైనా హృదయ పరివర్తన. పౌలు గారు ఏమన్నారు? ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినమన్నారు. కానీ రేపు ఎల్లుండి అవటాలు ఎల్లుండి వచ్చే సంవత్సరం పిల్లకి పెళ్ళైనాక ఆ పిల్లకి పిల్లలు పుట్టినాక అన్నారా? అనలేదుగా. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ ఈరోజే. రేపు అనేది ఏం జరిగిద్దో మనకి తెలియదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇంకొక విషయం చూడండి. ఆయనేమో సుఖాలు అనిపిస్తుంటే ఈయన అంటాడు, అయ్యా భూలోకంలో నాకు 5 సహోదరులు ఉన్నారు. ఎంతమంది? 5 సహోదరులు ఉన్నారు. వాళ్ళకి సహాయం చేయడానికి లాజరును పంపినంటే కుదరదు. తాను ఇప్పుడు ధనవంతుడు సహాయం చేయలేకపోతున్నాడు, పరలోకంలో ఉన్న లాజరు సహాయము చేయలేకపోతున్నారు. కాబట్టి ఎవరో వస్తారు, ఎప్పుడో మా బతుకు బాగుపడుద్దని అనుకోగాకండి. ఈరోజే మనం మారాలి, ఈరోజే మన ఆలోచన మారాలి, ఈరోజే మన పద్ధతులు మారాలి, ఈరోజే మన అలవాట్లు మార్చుకోవాలి. ఎప్పుడు చచ్చిపోతామో మనకి తెలియదు. మీ అందరికీ తెలిస్తే అమ్మగారు సిస్టర్ మేరీ అని ఒక ఆవిడ ఉంది. ఆమెకు 60 సంవత్సరాల పైన ఉంటాయి. వాళ్ళ తమ్ముడట ఎక్కడికో వెళ్ళి వస్తున్నారట. వస్తూ ఉన్నారు, కారులో వస్తుంటే మరి ఓవర్ స్పీడ్ వల్ల బండి కంట్రోల్ కాక బ్రేక్ కంట్రోల్ కాకనో వాళ్ళు వెళ్ళి ఒక స్తంభానికి గుద్దుకుంటే స్తంభం వచ్చి గుండెల్లో గుద్దుకుందట. చచ్చిపోయాడు. ఆమె అనుకోలే అతడు చచ్చిపోతాడని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్నగాక మొన్నే సాయంత్రం ప్రార్థన అయిపోయింది. ప్రార్థన అయిపోయిన తర్వాత అందరం కలిసి భోజనం తింటున్నా. 2 ముద్దలు తినగానే ఫాదర్ గారండి అన్నం దిగటం లేదంటే నీళ్లు తాగయ్యా అన్న. నీళ్లు తాగినా కూడా అన్నం దిగటం లేదండి అన్నారు. ఈలోపు అంబులెన్స్ వేసుకొని గుంటూరు తీసుకుపోయేలోపు ఆయన చచ్చిపోయాడు. అన్నం ముద్ద కిందకి దిగక. ఏ మనిషి ఎప్పుడు ఎలా చచ్చిపోతారో ఎవరికి తెలియదు. కాలువ గట్టున నీళ్లు బాగా ప్రవహిస్తూ ఉంటే కాలువ గట్టున ఉండి చేపలు గాలం వేసి చేపలు పడుతుంటే